నమస్తే అండి. ఇప్పుడు ఈ మధ్య మనం తరచుగా వింటున్న ఇంకొక అనారోగ్య సమస్య ఉంది. ఆక్యుప్రెషర్‌లో ఉన్నటువంటి పరిష్కార మార్గాలేంటి అనేది చూద్దాం. అదేంటంటే ఆ సమస్య ఏంటంటే చాలా మందిలో ఈ మధ్య రెగ్యులర్‌గా వింటున్నాం. మా పిల్లోడు, మా అబ్బాయి, మా అమ్మాయి లేదా వీళ్ళంతా మన మామ వాళ్ళు, వీళ్ళంతా భోజనం తినగానే లేదా ఏదైనా తినగానే మోషన్‌కెళ్తున్నారు. అంటే ఇది మోషన్‌కి వెళ్తే ఏం తప్పేముంది? రోజుకి ఒకసారి, 2 సార్లు మోషన్ పోతే మంచిదే కదా అనుకుంటాం. కానీ తినగానే వెళ్ళకూడదు కదా! తినగానే వెళ్ళడం అనేది ఒక అనారోగ్య హేతువే. దానికి కారణం ఏంటి? దానికి ఆక్యుప్రెషర్‌లో ఏమైనా పరిష్కారం ఉందా అన్నారు. చక్కని పరిష్కారం ఉంది. ఆక్యుప్రెషర్ ఏంటంటే దీంట్లో మందు లేదు, సైడ్ ఎఫెక్ట్ లేదు. ఎవరికి వాళ్ళు ఆక్యుప్రెషర్ అయితే ఎవరికి వాళ్ళు ఇంటి దగ్గర కూర్చొని చేయొచ్చు. పక్క వాళ్ళ తల్లిదండ్రులకు చేయొచ్చు, ఫ్రెండ్స్ కూడా లేదా అక్క చెల్లెలు కూడా ఈ ఆక్యుప్రెషర్ పాయింట్స్ అప్లై చేసి అనారోగ్య సమస్య నుంచి మనం దూరం కావచ్చు. ఇప్పుడు ఇక్కడ తినగానే ఎందుకు పరిగెత్తుతున్నారు మోషన్‌కి, బాత్రూమ్‌కి ఎందుకు పరిగెడుతున్నారు అనేది మనం చూద్దాం. ఇప్పుడు మోషన్ అంటే ఆక్యుప్రెషర్ లేదా ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్‌లో ముఖ్యమైన 4 అంశాలుంటాయి ఆరోగ్యానికి సంబంధించి. ఒకటి, ఆకలి వేస్తుందా లేదా? అంటే ఎక్కువ వేస్తుందా? తక్కువ వేస్తుందా? అసలు ఆకలి వేయట్లేదా? రెండవది డైజెషన్ అరుగుదల ఎట్లా ఉంది? మూడవది మోషన్ ఎట్లా ఉంది? యూరినేషన్ ఎట్లా ఉంది? నాలుగవది నిద్ర ఎట్లా ఉంది? ఈ 4 అంశాలు మేము చూస్తాం. ఈ 4 గనుక కరెక్ట్‌గా ఉంటే ఆ వ్యక్తి దాదాపు 90% ఆరోగ్యంగా ఉన్నట్టు భావించాలి మనం. ఈ ఈ 4 అంశాల్లో ఒక అంశం ఈ మోషన్, మన ఎక్స్‌క్రిటరీ, డిఫెకేషన్, ఈ వ్యర్థాలను బయటికి పంపించే ప్రక్రియ. శరీరము మనం మార్నింగ్ బ్రేక్‌ఫాస్టు, మధ్యాహ్నం లంచు, ఈవినింగు భోజనం. ఇలా తిన్న తర్వాత మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మనం ఏం చేస్తామంటే ఇవన్నీ వ్యర్థాల నుంచి ఇవి తిన్న ఆహార పదార్థాలంతా జీర్ణమైన తర్వాత ఆ సారం మన శరీరాన్ని పట్టిన తర్వాత ఈ వ్యర్థాలు తయారవుతాయి. ఆ వ్యర్థాలు ఏంటంటే మార్నింగ్ కల్లా 4:30, 5 గంటలకల్లా ఏంటంటే అన్నీ ఎక్కడెక్కడ మన బయటికి వెళ్ళడానికి వాటి పొజిషన్స్‌కి వచ్చి ఆగి ఉంటాయి రెడీగా. యూరినరీ బ్లాడర్ నిండి ఉంటుంది పొద్దున్నే. రెక్టమ్ అంతా కూడా ఈ మోషన్‌తో నిండి ఉంటుంది. స్కిన్ అంతా కూడా ఈ చెమట పట్టి ఉంటుంది. నాలుక మీద ఒక రకమైనటువంటి ఒక వైట్ ప్యాచ్ లేయర్ తయారవుతుంది. అట్లనే కళ్ళలో నుంచి, చెవుల్లో నుంచి ఇవన్నీ కూడా కళ్ళ నుంచి పొసులు ఇవన్నీ కూడా వ్యర్థాలు. రాత్రి బాడీ నిద్ర లోపల తనకు తాను హీలింగ్ చేసుకున్నప్పుడు, తనకు తాను రికన్‌స్ట్రక్షన్, రిజువనేట్ తనకు తాను పునర్నిర్మించుకున్నప్పుడు జరిగేటటువంటి ప్రాసెస్‌లో తనకు తాను డీటాక్సిఫికేషన్ చేసుకున్నటువంటి సందర్భంలో జరిగే ప్రాసెస్‌లో ఇవన్నీ వ్యర్థాలు బయటకొచ్చి ఉంటున్నాయి. అవన్నీ మార్నింగ్ అనేది మళ్ళీ మనం 5-7 ఈజ్ ద రైట్ టైం, ఐడియల్ టైం అకార్డింగ్ టు ద ఈ ఆక్యుప్రెషర్ ఏంటంటే ఒక ఆర్గాన్ క్లాక్, అవయవ గడియారం అని గురించి చెప్తుంది. సర్కేడియన్ రిథమ్ అంటాం. దాని ప్రకారం ఏంటంటే మార్నింగ్ 5-7 తెల్లవారుజామున 5-7 గంటల మధ్యన మోషన్ వెళ్ళడం అనేది డిఫెకేషన్‌కి కరెక్ట్ సమయం అది. ఆ టైంలో లార్జ్ ఇంటెస్టైన్‌లో సరైన ఎనర్జీస్ ఉంటాయి. అందువల్ల మూవ్‌మెంట్స్ చాలా ఈజీగా వస్తాయని చెప్తున్నాం. సో, ఇప్పుడు అలా గాకుండా తినగానే వెళ్తున్నారనేది ఒక ఇప్పుడు అలా వెళ్ళకూడదు గదా! తినగానే ఎందుకు వెళ్తున్నారంటే దానికి ఒక 2 కారణాలు మనం ఆలోచించొచ్చు. ఒకటి, ఈ లార్జ్ ఇంటెస్టైన్‌ని కంట్రోల్ చేసేది లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ కంట్రోల్ చేసేది దేని కింద ఉంటాయంటే ఆక్యుపంక్చర్ ప్రకారం వాయువు అనే మూలకం కింద ఉంటాయి. ఎయిర్ ఎలిమెంట్ అంటాం. ఎయిర్ ఎలిమెంట్‌లో 2 ఉంటాయి. లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్. లార్జ్ ఇంటెస్టైన్ ఈజ్ మెంట్ ఫర్ డెఫికేషన్. సో, మోషన్ అనేది లార్జ్ ఇంటెస్టైన్ నుంచి వెళ్ళాలి కదా! అక్కడ సరైన మూవ్‌మెంట్ రావడం లేదంటే లంగ్ ఎనర్జీ కొంచెం వీక్‌గా ఉందేమో ఆలోచించాలి. అంటే ప్రాణాయామం, పొద్దున్నే ప్రాణాయామం చేస్తాం కదా! 3-5. ఎందుకంటే అదే కారణం. ప్రాణాయామం అంటే ప్రాపర్ బ్రీతింగ్ సరిగ్గా తీసుకోకపోయినా కూడా ఈ సమస్య వస్తుంది. మరి తినగానే ఏమవుతుంది? తిన్నగానే ఏమవుద్దంటే ఆహారం పొట్టలోకి రాగానే ఆక్యుపంక్చర్ ప్రకారం ఎర్త్ అనే ఎనర్జీ పెరిగింది. ఎర్త్ అంటే భూతత్వం పెరిగింది. ఎర్త్ అంటే ఫుడ్ అంటే ఎర్త్ అంటాం మనం. ఆ ఎర్త్ ఎప్పుడైతే పెరిగిందో ఎర్త్ జనరేట్స్ ఎయిర్ వస్తుంది. అంటే లంగ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. మీరు గమనించారో లేదో, అసలు శ్వాస ఎప్పుడైతే మనం బాగా భోజనం చేయకుండా వీక్‌గా ఉన్నప్పుడు మన బ్రీతింగ్ కూడా తగ్గుతుంది. మనం కొంచెం అన్నం తింటే కొంచెం శాంతిస్తుంది మనసు. అప్పుడు ఖచ్చితంగా మనకు ఎయిర్ ఎనర్జీ, బ్రీతింగ్ ఎనర్జీ కూడా అందుతుంది.
సో ఇలా ఒకటి ఎర్త్ జనరేట్స్ ఎయిర్. ఎయిర్ ఎప్పుడు జనరేట్ అవుతుందో బాడీలో అది ఎయిర్ అది ఏంటంటే లార్జ్ ఇంటెస్టైన్ లోపల మూమెంట్ తీసుకొస్తుంది ఒకటి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాలు. అంటే మనలో ఆయన లోపల ఏంటంటే ముఖ్యంగా మీరు ఆ మోషన్ తినగానే ఒక ప్రెషర్ పడడం వల్ల వస్తుందని అందరికి అనుకుంటారు. ఇట్లా మోషన్ పడగానే ఆ రెక్టమ్ మీద లేదా లార్జ్ ఇంటెస్టైన్ మీద ఒక ప్రెషర్ పడడం వల్ల ఒక మూమెంట్ వస్తుంది. ఆ మూమెంట్‌తోని మోషన్‌కి వెళ్తున్నారు అనుకుంటాం. కానీ దాంతోపాటు ఒక ఎయిర్ అనే ఎనర్జీ కూడా జనరేట్ అవుతుంది. అందువల్ల మనం ఏంటంటే దీని పరిష్కారంగా మనం ఏం చేయొచ్చంటే మజ్జిగ లోపల మిరియాల పొడి వేసుకొని అది తాగడం ద్వారా మన ఎయిర్ ఎనర్జీని పెంచుకోవచ్చు. లేదా ప్రాణాయామం చేయడం ద్వారా ఎనర్జీ పెంచుకోవచ్చు. లేదా వాకింగ్ లాంటివి చేయడం ద్వారా కూడా ఎనర్జీ పెంచుకోవచ్చు. ఎప్పుడైతే ఎయిర్ ఎనర్జీ, లంగ్ ఎనర్జీ పెరుగుతుందో లార్జ్ ఇంటెస్టైన్ యొక్క మొటిలిటీ, మూమెంట్స్, ఆ మూమెంట్ లేకపోతే లార్జ్ ఇంటెస్టైన్‌లో మోషన్ రాదు. అట్లాగే ఉండిపోతుంది. సో ఇది సాధ్యమవుతుంది. ఇది మనం చూసుకోవాలి. ఆక్యుప్రెషర్లు ఏంటంటే ఒక పాయింట్ ఉంది, అద్భుతమైన పాయింట్, అది చెప్తాను. కాళ్ళల్లో ఉంది, అది చేయండి. ఇప్పుడు చూసారా, ఇది కాలు స్ప్లీన్ మెరిడియన్లో ఉంది. స్ప్లీన్ మెరిడియన్లో కాలు ఇక్కడ గ్రీన్ బిందు ఒకటి ఉంది, ఎర్ర బిందు ఒకటి ఉంది, ఎల్లో కలర్ బిందు ఒకటి ఉంది, మూడో బిందు ఇది. అంటే ఇది ఈ బొటన వేలు యొక్క ఫస్ట్ జాయింట్. ఆ జాయింట్ బోన్ అయిపోగానే వంపు లోపల ఇంకో జాయింట్, సెకండ్ జాయింట్, ఫస్ట్ జాయింట్, సెకండ్ జాయింట్. ఈ ఉబ్బెత్తు భాగం వదిలేయండి ఎర్రది. ఈ ఎల్లో కలర్ పాయింట్ ఇది సెకండ్ జాయింట్. ఫస్ట్ జాయింట్ ఇక్కడ ఉంటుంది, ఇది సెకండ్ జాయింట్. ఈ సెకండ్ కాలుకు బొటన వేలు యొక్క సెకండ్ జాయింట్ లోపల ఇక్కడ కొంచెం బ్లాక్గా, ఇక్కడ వైట్గా ఉంటుంది. అందరికి ఎవరికైనా ఉంటుంది. ఈ బ్లాక్ వైట్ కలర్ కలిసే చోట సెకండ్ జాయింట్లో ఎల్లో కలర్లో ఉన్నది SP3, స్ప్లీన్ మెరిడియన్లో 3 అనే పాయింట్ ఇది. అంటే ఎర్త్ ఎలిమెంట్ లోపల ఎర్త్ అనే పాయింట్, సెల్ఫ్ పాయింట్ అంటే హారరీ పాయింట్ అంటాము. ఇది చేయడం ద్వారా యాక్చువల్గా ఇదంతా కూడా మనం చెప్పాలనుకుంటే ఈ మోషన్ అనేది కంట్రోల్ లేకపోవడం కానీ, తినగానే రావడం కానీ, ఇదంతా కూడా ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ కిందకి, IBS అంటామే, దాని కిందకి వస్తుంది బ్రాడ్గా. మనకు ఒక మోషన్ అంటే సరిగ్గా ఈ పొట్టలో సిస్టమ్ సరిగ్గా లేదని అర్థం. అందువల్ల రకరకాల ఈ పొట్టకు సంబంధించినటువంటి డైజెషను, మోషను, ఇక్కడ ఎనర్జీకి సంబంధించినటువంటి అనేక సిస్టమ్స్ ఈ SP3 అనే పాయింట్ ద్వారా మనం పరిష్కారం చేసుకోవచ్చు. చాలా సింపుల్ ఇది. ఆ SP3 అనే పాయింట్ ఏం చేయొచ్చు, మనం ఇలాంటి ఏదైనా ఒక పెన్ తీసుకొని జస్ట్ సింపుల్ ఎల్లో పాయింట్ అనుకున్నాం కదా, ఇలా తీసుకొని ఇలా ప్రెస్ చేయడమే. 1 2 3 పెన్తో ఇలా బ్లంట్ సైడ్ పెట్టి ఆ పాయింట్ మీద మెల్లగా నొక్కడమే. నొక్కి వదిలి ఒక 40 నుంచి 60 సార్లు చేయొచ్చు. 1 నిమిషం చేయాలి. నిమిషం అనమాట. 1 అంటే 2 అంటే సెకండ్సే. 60 సార్లు చేస్తే నిమిషం అవుతుంది. 2 కాళ్ళు చేయొచ్చు. ఈ కాళ్ళు కూడా ఉంటుంది. ఆ 2 చేయడం ద్వారా SP3 అనే పాయింట్ చేయడం ద్వారా ఈ ఇందాక అనుకున్నటువంటి తినగానే మోషన్కి వెళ్ళడము, ఈ కడుపులో ఉన్నటువంటి అనేక ఇండైజెషను, గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ, బెల్చింగ్ కానీ, తర్వాత ఈ తేన్పులు రావటం కానీ, కడుపులో మంట కానీ, లేదా కొంతమంది స్వీట్ తిన్నప్పుడు, కొంతమందికి ఇంకా పదార్థాలు తిన్నప్పుడు కొంచెం మంట, బర్నింగ్ సెన్సేషన్ కడుపులో, ఏ సమస్య ఉన్నా సరే ఒక్కసారి ఈ పొట్ట ఎనర్జీని కనుక బ్యాలెన్స్ చేసినప్పుడు మిగతా అన్ని సమస్యలు ఆటోమేటిక్ పరిష్కారం అవుతాయి. మీరు ట్రై చేయండి. చాలా సింపుల్ చిట్కా ఇది. దాంతోపాటు ఇంకొక మీరు చేయాల్సింది ఏంటంటే టైంకు తినడం అనేది అలవాటు చేసుకోవాలి. ఒక టైం ప్రకారం తినాలి. రాత్రి భోజనం లేటుగా తినకూడదు. 7-7:30 లోపు తినాలి. 9-11 మధ్యలో, ఉదయం 9 నుంచి 11 మధ్యలో తినకూడదు. 9కి ముందు 8:30కు బ్రేక్ఫాస్టు, 9-11 వదిలేయాలి. 1-1:30 మధ్యలో లంచ్, 7-7:30 మధ్యలో డిన్నర్ చేయాలి. ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే నమిలి తినండి. మంచిగా ఆహారాన్ని, ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ నమిలి తినడం ద్వారా ఏంటంటే మనం చాలా వరకు ఇందాక అనేక సమస్యలు, పొట్టకు సంబంధించి అనేక సమస్యలు, ముఖ్యంగా తినగానే మోషన్ పోయేటటువంటి సమస్యల నుంచి మనం తేలిగ్గా బయటపడగలుగుతాము. ట్రై చేయండి. నమస్తే.